టుడే టాపిక్ ఇస్ వాగుడు ఎక్కువ పని తక్కువ అని ఎలాంటి సందర్భాలు మన భాషలో ఈ లొల్లు ఎక్కువ బిజినెస్ తక్కువ అని అంటాం. పొలిటీషియన్స్ చూసినప్పుడు ఏమనిపిస్తది? వాగుడు ఎక్కువ బిజినెస్ తక్కువ. మరి ఈ రోజు మీ ప్రజలందరూ వాడు పొలిటీషియన్ అన్నాడు, బిచ్చపోలు అనలేదు. ఏ యాంగిల్ లో నేను బిచ్చదార్లాగా కనిపిస్తుంది, ప్రతి యాంగిల్ లో. వెరీ గుడ్. నెక్స్ట్ నా పేరు విద్యు దార్కారి. ఏనా దార్కారి అంటే దాదావి నువ్వు ఏం చేస్తున్నావు నేను అట్లా ఏమైనా విలువ చేసిన అంటే కొట్లాడలకు పోతా వాళ్ళ కొట్లాటల కోత. అయితే చూద్దాం, నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా. ఇగో ఈడు నన్ను రోజు ఏడిపిస్తాడు, పటాసులో ఇన్ని కొట్టు దా. రోజు ఏడిపిస్తున్నాడు అన్న, కొడుతున్నాడు అన్న, తీసుకెళ్ళి కిరోసిన్ పోసి అగ్గి పెడతా అంటున్నాడు అన్న, కొంచెం చూడన్నా అన్నా. న్యాయం జరగాలి, ఎందుకు కొడతా ఉట్టిగానే వచ్చి అట్లా మరి మక్క చెప్తుంది. మరి నాకు నా పని మనిషి అంటే ఇష్టం. నా పని మనిషి చీర కట్టుకొని తిరుగుతుంది రోడ్డు మీద పట్టుకొని. కొడితే తన మీద తిరుగుతుందా? కొట్టనా కొట్టు. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, నన్ను కొడుతున్నాడండి. ఫోన్ చేసింది ఇవాళ నేను నువ్వు వస్తే పెళ్లి చేసుకుంటా అన్నది. నువ్వు మొత్తం రెడీ వచ్చిన కమాన్. బేబీ ప్లీజ్ సేవ్ మీ. అయ్యే మీ అందరు చెప్తా నేను ఓకే చెప్పిన రాబాయ్, నేను చేసుకోవాలా వద్దా? నేను ఎందుకు వచ్చిన అంటే ఇప్పుడు నేను ఎందుకు వచ్చినంటే ఒక్క ఛాన్స్ లో వచ్చిన స్టూడెంట్స్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చిన రచ్చ రైడర్స్ తరఫున ఆల్ ది బెస్ట్ పిల్లలు. మేము ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి వచ్చినాం, దానికి సహకరించిన వాళ్ళు వీళ్ళిద్దరే. ఒకసారి వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టాలి వీళ్ళిద్దరికి. భయ రమేష్ భయ హాయ్ చెప్పనా. ఉట్టి లేచి నిల్చొని కూర్చోడానికి ఇంత దూరం వస్తున్నాడు రోజు. కాలేజీలో తోపు అని చెప్పి వాచ్మెన్ చూసి సార్ అన్నప్పుడు అదే నేను దార్కారు ఆ పెద్ద తారకారు వాచ్ అన్న పో చాలా లోపలికి. సంజు నా పేరు. నీ పేరు సంజు, నీ పేరు సంజు, నీకేమవుతాడు మంజు? శ్రీముఖ అక్కది వాగుడు ఎక్కువ పని తక్కువ, వాగుడు ఎక్కువ పని తక్కువ. వాగుడు అంటే మామూలు వాగుడు. నా పేరు లహరి. నీ పేరు లహరి, నీ పేరు లహరి. నాకెంతో ఇష్టమైన సినిమా లాహిరి లాహిరి లాహిరిలో. మీ పేరు చంద్రముఖి, మీ పేరు చంద్రముఖి, కానీ అందరు పిలుస్తారు శ్రీముఖి అని. టీవీలో సీరియల్స్ అని క్రైమ్ న్యూస్ చూసినప్పుడు నాకు అట్లా అనిపించింది. యాంకర్ రవి ఒకే షర్ట్ ని 3 ఎపిసోడ్ల నుంచి వేసుకుంటూనే ఉన్నాడు. దీనికి కారణాలేంటి? వాళ్ళకి డబ్బులు తక్కువయ్యాయా లేకపోతే ఏం జరుగుతుంది తెలియాలంటే వెయిట్ ఫర్ ది న్యూస్. దాని వల్ల రేటింగ్ పిచ్కంతా కూడా పెరగదు. ఇప్పుడు చెప్తా చూడండి నేను. బ్రేకింగ్ న్యూస్ జబర్దస్త్ లో రష్మి వేసుకున్న డ్రెస్ పటాస్ లో శ్రీముఖి వేసుకుందంట. కానీ శ్రీముఖి దాన్ని ఉతికిందా? నెక్స్ట్ మా మ్యాథ్స్ సార్ లెసన్ చెప్పినప్పుడు మీ మ్యాథ్స్ సార్ మ్యాథ్స్ చెప్పకుండా నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు ఫర్ సపోజ్ మూవీకి తీసుకెళ్లి మనం ఏమో హైమాక్స్ తీసుకెళ్తాడని ఎక్స్పెక్ట్ చేస్తే డబ్బా థియేటర్ తీసుకెళ్తాడు. డబ్బా థియేటర్ లో అన్నిటికీ సౌకర్యంగా ఉంటది. అంటే టికెట్లు ఈజీగా దొరుకుతాయి, సీట్లు బాగుంటాయి, మంచి కనబడుతుంది. ఐమాక్స్ లో హడావిడి ఉంటది. నెక్స్ట్ అన్న ఒక్కడే హారర్ మూవీ సింగిల్ గా థియేటర్ లో చూస్తా అని చెప్పేసి భయపడ్డప్పుడు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ. ఆడు చూసిన తర్వాత వచ్చిన తర్వాత మొత్తం పచ్చిగా అయిపోతుంది. వెరీ గుడ్. ఇంతటితో పంచపడాక అయిపోయింది.